అత్తయ్య గారు, ఉగాది పచ్చడి చేశాను. కాస్త రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. వద్దమ్మా, పొద్దున్నే చాగంటి కామేశ్వరరావు గారు చెప్పారు ఈ రోజు నాపై విష ప్రయోగం జరగబోతుందని. అందుకే ఈ రోజు నేను ఏమీ తినను. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? మీకోసం ఎంతో కష్టపడి రంగు రుచి చిక్కదనంతో ఉగాది పచ్చడి చేశాను. ఏంటమ్మాయ్, రంగు రుచి చిక్కదనంతో ఉగాది పచ్చడి చేసావా? మా తల్లే, ఓ పని చెయ్యమ్మా, పట్టుకెళ్ళి మీ మామయ్య గారికి ఇవ్వు, టీ అనుకొని తాగేస్తారు. మావయ్య గారు, ఉగాది పచ్చడి చేశాను. కాస్త రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. ఏదమ్మా ఇవ్వు. ఇదేమిటమ్మాయి, ఇందులో పచ్చడి తక్కువ పువ్వులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏం వేశావేంటి? మావయ్య గారు, వేప పువ్వు దొరకలేదండి, అందుకే మన పెరట్లో పూసిన మందార పువ్వు వేసేశాను. ఇంతకీ పచ్చడి కోసం మామిడికాయ దొరికింది కదమ్మా. ఓ, పచ్చడి కోసం మామిడికాయ దొరికింది మావయ్య గారు. ఎందుకు మావయ్య గారు అలా అడుగుతున్నారు? అబ్బే ఏమీ లేదమ్మా, మన పెరట్లో గన్నేరు చెట్టు కూడా ఉంది కదా, అందుకే అడుగుతున్నాను. సర్లే అమ్మా, కడుపులో కాస్త గుడుగుడుగా ఉంది, నేను తర్వాత తింటానులే. వెళ్ళి మీ ఆయనకి పెట్టమ్మా పచ్చడి. ఏవండి, ఉగాది పచ్చడి చేశాను. కాస్త రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. వావ్, నువ్వు ఉగాది పచ్చడి చేసావా? దట్స్ గ్రేట్ న్యూస్. నీకెలా తెలుసు ఉగాది పచ్చడి చేయడం? సింపుల్. ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఓ పుణ్యాత్మురాలు ఇంటర్నెట్ లో పెట్టింది, చూసి నేర్చేసుకున్నాను. వావ్, నువ్వు కూడా సోషల్ మీడియాతో అప్డేటెడ్ గా ఉన్నావన్నమాట. మరి ఎలా చేసావో చెప్పు. చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత గిన్నెలో నీళ్లు, పసుపు, ఉప్పు, కారం, చింతపండు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఏంటి, ఇంతకీ నువ్వు చేసేది ఉగాది పచ్చడా లేకపోతే చింతపండు చారా? అబ్బా ఉండండి, పూర్తిగా చెప్పనివ్వండి నాకు. ఆ తర్వాత 2 మామిడికాయలు తీసుకొని కలర్ మారేంత వరకు బాగా వేపుకోవాలి. ఇంకా నయం, ఉడకబెట్టాలి అనలేదమ్మా. అబ్బా ఉండండి, పూర్తిగా చెప్పనివ్వండి, లేకపోతే మర్చిపోతాను. వద్దమ్మా తల్లి, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి అన్నప్పుడే నీ ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో కనిపెట్టేశా. నా ఉగాది పచ్చడి అంటే మీకు కామెడీగా ఉందన్నమాట, అర్థమవుతుంది. అయ్యో, ఫీల్ అయ్యావా బంగారం? సరే